నమస్తే అండి. ఈ రోజు చిన్న పనుండి రావులపాలెం మీదుగా అమలాపురం వెళ్తుంటే అండి, ఇంకా మార్గ మధ్యలో ఉన్నటువంటి చెట్లు అయితే చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నాయండి. ఇక్కడ మందపల్లి శనీశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అని ఒక వీడియో కూడా తీసానండి. అదైతే 30 లక్షల మంది పైనే చూశారు. ఇంకా మార్గ మధ్యలో కండ్రిగానే ఒక పల్లెటూరులో ఆదిలక్ష్మి స్వీట్ స్టాల్ లో పాలకో ఉంటదమయ్యా, ఒకసారి తింటే వదలమని చెప్పేసి మా ఊళ్ళో ఒకరు చెప్పారండి. ఇంక వెంటనే అక్కడ బండి ఆపేసి కోవా అయితే టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇంకా దూసుకుంటూ పోయినండి లోపలికి. షాప్ అయితే కొత్తగా రీమోడల్ చేసినట్టు కనిపించిందండి. ఇంక ఇక్కడ చూస్తే ఇవన్నీ కేకులు అనుకున్నారేమో, ఇవన్నీ పాలకోవాలండి బాబు, ఇంత అనుకున్నారా? ఇది కండ్రిగా పాలకోవ స్పెషల్ అంటండి బాబు. ఇంక ఇక్కడ పూతరేకులు, సోంపాపిడి, హాట్ మిక్చర్, అలాగే జీడిపప్పుతో చేసిన అచ్చులు, అలాగే కోవాతో చేసిన గజ్జికాయలు కూడా ఉన్నాయండి. ఇంక ఇక్కడ కోవాలో అయితే చాలా రకాల స్వీట్ ఐటమ్స్ అయితే ఉన్నాయని, అందులో పాలకోవా అయితే ఫేమస్ అని చెప్పేసి నేనైతే ఒక కోవా అడిగానండి తినడానికి. ఇంక ఈ కోవా అయితే 20 రూపాయలు చెప్పారండి. ఇంక ఈ కోవా తీసుకుని కొంచెం మొక్క కొరికి టేస్ట్ చూస్తానండి, దుల్ల కూడా అయింది అనుకోండి. ఇంకా కోవాతో చేసిన గజ్జికాయ అయితే 30 రూపాయలు చెప్పారండి. అది కూడా టేస్ట్ చూసానండి, టేస్ట్ అయితే పర్లేదు, బాగా అనిపించింది ఇది కూడా. ఇంకా అమలాపురం నుంచి పని ముగించుకుని సాయంత్రం వస్తుంటాయండి. ఇక్కడ బొండం బాబాయ్ హోటల్లో బిర్యానీ భలే ఉంటుందని మా వాడు అన్నాడండి. అయితే ఇంకా బిర్యానీకి టైం అవ్వలేదని ఈ లోపల చెట్టు కింద జిలాబీ ఉంటుంది మాయ, తిన్నామంటే వదలవో తిన్నాక కదలవు అని చెప్పేసి అంటే ఇక్కడికి అయితే వచ్చామండి. అదేంట్రా మాయ, చెట్టు కింద ప్లేడరో పుట్ట కింద పాము అన్నాను కానీ చెట్టు కింద జిలాబీ ఏంట్రా అన్నానండి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఒక గాను చెట్టు ఉండేదని దాని కింద అయితే ఇక్కడ జిలాబీ వేసేవారటండి. కాలానుక్రమంగా చెట్టు అయితే తీసారు, షాప్ అయితే ఉండిపోయింది ఇక్కడ. ఇంక జిలాబీ అయితే 20 రూపాయలు తీసుకున్నారండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంక ఇక్కడ పెసర పునుకులు కూడా అడిగామండి, అవి అయితే కారం వేసి ఇచ్చారు. ఇంకా అవి కూడా అదిరిపోయినాయి అనుకోండి టేస్ట్.